హాయ్ ఫ్రెండ్స్, कैसे हो ऑल అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏం కర్రీ చేస్తున్నాను చూడండి. ప్యాజ్ కాట్ లియా, కోస్ ఏమంటారు ఆనియన్స్ కట్ చేశాను, మిర్చి కట్ చేశాను, మటర్, టమాటో. ఇప్పుడు నేను పన్నీర్ సబ్జీ చేస్తున్నాను, పన్నీర్ కర్రీ. ఇట్లా ముక్కలకు కట్ చేసి వస్తాయి ఇందులో. ఇంకా పన్నీర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బౌల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేస్తాను ఇందులో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. బౌల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఈజీ రెసిపీ పన్నీర్ సబ్జీ పన్నీర్ చేస్తున్నాను సింపుల్గా, ఏమి వేయను. కాజు कुछ नहीं डाल रहे, बस सिंपल से बना रही है देखना फ्रेंड्स. అవి ఇప్పుడు నేను లవంగాలు వేసుకుంటున్నాను ఇందులో. మసాలా లాగా చేస్తున్నాను. చిత్తుతుంది ఫ్రెండ్స్, చిన్న పెట్టుకోవాలి టప్ టప్. ఇప్పుడు మనం అయ్యి కదా ఆనియన్స్ వేసేసుకోవాలి ఇందులో. కొంచెం వేసేసుకోవాలి, ఎందుకంటే లవంగాలు వేసాక చిటపట్లు ఆడుతుంది. లవంగాలు కరెక్ట్గా చిట్టింది పైకి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి, మంచిగా మగ్గేటట్టు చూసుకోవాలి ఆనియన్స్. ఓకేనా, సింపుల్ రెసిపీ పన్నీర్, ఏం కష్టం కాదు, సింపుల్గా చేసుకోవచ్చు. నేను అంత అవన్నీ వేస్తలేదు, ఒట్టు మసాలాతో చేసేస్తున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఓకేనా, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. వేసాం కదా, ఇప్పుడు ఇవి వేసుకోవాలి మనకు. ఎందుకంటే మిక్సీ వేసుకుంటాం కాబట్టి మనం పేస్ట్ వేసుకునే అవసరం లేదు. దీన్ని ఇలా వేసుకోవాలి. ఓకే, కాజు నెయ్యి డాల్రే, కాజు నెయ్యి వేసి సింపుల్గా చేస్తున్నాను. కాజు కూడా వేసుకోవచ్చు ఈ టైంలో వేయాలి కాజు వేసేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్, కొంచెం మిరపకాయలు వేస్తున్నాను, అది మిర్చి, పచ్చిమిర్చి వేస్తున్నా. కొంచెం ఎక్కువ అవసరం, కారం పొడి వేస్తాం కదా. ఇప్పుడు టమాటో వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటో వేసాను కదా, మొత్తం కలిపేసుకోండి. కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గనివ్వాలి కాసేపు. ఇప్పుడు కొంచెం కారం పొడి చూడండి, కారం వేస్తున్నాను, మిర్చి పౌడర్. ఇందులో నారియల్ పౌడర్ వేసుకోవాలి. ఓకేనా, తగినంత నారియల్ పౌడర్ వేసుకొని దీన్ని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే ఇది మగ్గిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఒక్క నిమిషం వచ్చేసి. ఇప్పుడు మనము పన్నీర్ ఉన్నాయి కదా, ఈ పన్నీర్ ముక్కలు మనం ప్యాక్లోంచి తీసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేసి పక్కన వాటర్ బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలా పన్నీర్ ముక్కలు వేసుకుందాము. వేసుకొని వేడి చేసుకొని తర్వాతలో మనము వేసేద్దాం. వేడి వాటర్లో వేస్తే కొద్దిగా మెత్తగా అవుతాయి, మనకి మంచిగా ఉంటుంది, బాగుంటుంది పన్నీర్. అందుకని ఓకేనా, ఇలా బాయిల్ కొంచెం వేడి వాటర్. ఇప్పుడు కొంచెం కలుపుకోండి. ఇలా వాటర్లో వేస్తాం కదా, వేడి వాటర్లో ఎక్కువసేపు ఉంచొద్దు, కొద్దిసేపు 5 minutes అంతే. చూడండి, కొంచెం మంచిగా అవుతాయి, గట్టిగా అయిపోయాయి కదా అని వేసి కంపల్సరీ ఇలా చేస్తే బాగుంటుంది పన్నీర్లో. కొంతమంది ఫ్రై చేసి చేస్తారు, నేను బాయిల్ చేసి కొంచెం వేడి చేసి వేసేస్తాను పన్నీర్. టమాటా మగ్గిపోయింది, ఇంక ఇది ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి, ఆఫ్ చేశాను. ఇప్పుడు మగ్గింది కదా, ఇది కొంచెం ఇలా చల్లార్చుకోవాలి. దీన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే, ఏం ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టుకుందాం. ఓకేనా, కొంచెం చల్లారాలి. ఇది ఆఫ్ చేసాం కదా, కొంచెం కొత్తిమీర వేసుకొని మేము మిక్సీ పట్టించేద్దాం. ఇదంతా నేను ఇలానే చేస్తాను కొద్దిగా, అందుకనే కొంచెం కొత్తిమీర వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మిక్సీలో తీసి ఇందులో మిక్సర్లో వేసేసుకుందాము. ఓకేనా, దీంట్లో వేసేస్తాను నేను మొత్తం. కొంచెం చల్లారాలి, వేడిగా ఉంది. చల్లారాక మనము ఇందులో మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం మిక్సీ ఎక్కువ ఉంటే 2 సార్లు మిక్స్ చేయండి. తక్కువ మామూలు ఉంది కాబట్టి ఒక్కసారికి గ్రైండ్ చేస్తే అయిపోతుంది. మిక్సీ పట్టిస్తే అయిపోతుంది. పేస్ట్ చేసుకోవాలి. నేను మొత్తం వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చల్లారాలి కొద్దిగా. ఇప్పుడు ఇది వేడైపోయింది, ఇది ఆఫ్ చేద్దాం. ఇది ఆఫ్ చేసేసాను, మిక్సీ పట్టి వచ్చేసాను. చూడండి, చూపిస్తాను, ఓపెన్ చేస్తున్నా. పేస్ట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వేడి ఉంది, పొగలు వస్తుంది.
దీన్ని మొత్తం దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా. ఉంది బౌల్, అందులోని మనము ఆయిల్ వేసుకోవాలి. హీట్ వెలిగించుకునేట ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను. అందుకల్లా తగినంత ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో మటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. మటర్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. చూసుకున్నది టపటపని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా మటర్ వేసాక మనము కొంచెం మంచిగా ఫ్రై అయ్యాయి మనకి జాగ్రత్తగా చేసుకోవాలి. చిక్కుతుంది నాకైతే. ఇప్పుడు ఇది టేస్టింగ్ వేసేద్దాం. చిన్నగా పెట్టుకోవాలి స్టవ్. మొత్తం ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఇంకొంది ఇది కొంచెం కడిగి వేసుకోవచ్చు దాని కదా. ఇది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని వేసేద్దాం. ఇలా మిక్స్ చేసి ఇందులో వేసేద్దాం. టేస్టీగా ఉంటుంది. అంటే కొంచెం అది వేస్ట్ కాదు కదా మనకి. చూడండి వేసేసాను. ఇది ఇలా కనిపిస్తుంది. నేను పెట్టాను కదా, ఫిల్టర్లో ఉంది కాబట్టి ఇది కలర్ కలుద్దాం. ఇప్పుడు ఇది పన్నీర్ కొంచెం వేడైంది, మంచిగా కదా, బబుల్స్ వస్తున్నాయి ముందుగా. ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా పన్నీర్ ముక్కలు వేస్తాను నేను. ఇలా తీసుకుందాం, ఇలా వేసేస్తాను. ఓకే, ఇందులో వేసేస్తున్నాను. అంతే, సింపుల్ కర్రీ ఇది, ఏం కష్టం కాదు. అయిపోతుంది 15 అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కర్రీ చేయడం. హాఫ్ అన్ అవర్ కంటే తక్కువ టైం పడుతుంది, తొందరగా అయిపోతుంది చూడండి. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఇంతే, ఇంకొంచెం 5 మినిట్స్ నుంచి తీసి దించడమే. అంతే, 5 మినిట్స్ కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. ఇందాక మిక్సీలో వేసుకుంటాం కదా, టేస్ట్ వస్తుంది చూడండి. అంతే, రెడీ పన్నీర్ కర్రీ. ఇంకొంచెం సేపు మూత పెట్టి 5 మినిట్స్ ఉంచేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము. పన్నీర్ కర్రీ ఓపెన్ చేశాను కదా నేను. చూడండి, టేస్టీగా రెడీ అయిపోయింది. అంతే, సింపుల్ పన్నీర్ కర్రీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో చేయండి సింపుల్గా. నేనేమి వేయలేను, కాజు అవన్నీ వేయకుండా సింపుల్గా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్గా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవాలంతే. ఆఫ్ చేసేసాను.